గుడ్ మార్నింగ్ ఏఎంసీ. ఒక చిన్న విషయం చెప్పి తర్వాత ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు ఈ కోవిడ్ టైంలో ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రత్యేకమైన మాస్కుల్ని మాత్రం ధరించండి. ఎందుకంటే ఈ కోవిడ్ నుంచి కాపాడబడాలి, మనకు మనం రక్షణ కల్పించుకోవాలి అంటే అందరికీ ఉపయోగపడేది మాస్క్. మన వల్ల మనకు కానీ, మన వల్ల ఎదుటి వాళ్ళకి కానీ, ఎదుటి వాళ్ళ వల్ల మనకు కానీ మనల్ని కాపాడేది మాస్క్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించండి, జాగ్రత్తగా ఉండండి. కోవిడ్ టైంలో ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికన్నా మనం ఆరోగ్యంగా ఉండాలి, కాపాడబడాలి అంటే మాస్క్ని ఉపయోగించాలి. ఇంకొక చిన్న విషయము, ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా కూడాను శానిటైజ్ చేసుకోవటం మర్చిపోకండి. ఎందుకంటే కొన్ని విషయాలకు మనమే బాధ్యులం అవుతాం కాబట్టి మనకు మనమే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీకు ఈట్ బెటర్ లివ్ బెటర్ అనే కాన్సెప్ట్ గురించి ఏఎంసీ కంపెనీ ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. నా పేరు ప్రతిమాదేవి. నేను 15 సంవత్సరాల నుంచి ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను. ఈ కంపెనీలో ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి 3.5 సంవత్సరాల నుంచి ప్రమోట్ చేస్తున్నాను. అదేవిధంగా 15 సంవత్సరాల క్రితం మీ అందరిలాగానే నేను కూడాను ఈట్ బెటర్ లివ్ బెటర్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటి, వితౌట్ ఆయిల్తో వితౌట్ వాటర్తో కుకింగ్ చేయటం అంటే ఏంటి అనేది చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యి లైవ్ డెమో చూశాను. ఆ డెమో చూడగానే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, మోటివేట్ అయ్యాను. ప్రోడక్ట్ తీసుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క యూనిట్ మా ఇంట్లో ఏఎంసీ యూనిట్సే యూజ్ చేస్తున్నాము. కాబట్టి మీకు ఈరోజు ఆ ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా అన్ని విషయాలు చెప్తాను. We will discover together the best way of cooking, how to eat better, live better, how to save money, time and energy. అంటే బెస్ట్ వే ఆఫ్ కుకింగ్, అందరం ఎన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తున్నాం, కానీ దానికంటే కూడా ఇంకా బాగా, ఇంకా మంచి మార్గం, మంచి వేలో మనం వంట చేయగలిగామనుకోండి బాగుంటుంది కదా. అది ఎట్లా, అలాగే ఈట్ బెటర్ లివ్ బెటర్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఏ విధంగా ఈ ప్రోడక్ట్లో ఉంది. ఇంకొకటి సేవ్ మనీ, టైమ్ అండ్ ఎనర్జీ అంటున్నాము. సేవ్ మనీ అండ్ టైం ఎనర్జీ అంటే కొంతమంది టైము అంటే చాలామంది ప్లాన్ చేసుకుంటాము ప్రోడక్ట్ని, ఒకే దాంట్లో కుకింగ్ అనేది డిఫరెంట్గా చేసుకుంటామని చెప్పచ్చు. కానీ ఈ విధానంలో అలా కాదు. మనీ సేవ్ అవుతుందని చెప్తున్నారు, టైం సేవ్ అవుతుందని చెప్తున్నాను, ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. అదేవిధంగా వీ విల్ కుక్ టుగెదర్ అంటే ప్రతి ఇంట్లో వంట చేయాలి అంటే ప్రత్యేకంగా 90% లేడీసే అని ఇప్పటి వరకు అందరి అభిప్రాయం. కానీ ఈ టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వంటింటికి వస్తున్నారు. దానికి ఎవరైనా ఎలా అయినా సరే ఈజీగా, క్విక్గా ఎనీవన్ కెన్ కుక్ అనేది మన ప్రోడక్ట్ ద్వారా అవకాశం ఉంది. వీ విల్ టేస్ట్ టుగెదర్. ఇవన్నీ చేయండి, ఎలా అన్నా చేయండి, క్విక్గా చేయండి, ఈజీగా చేయండి, కానీ మాకు టేస్ట్లో మాత్రం తేడా రావద్దు అని చాలామంది కోరుకుంటాము. అదేంటి, ఫుడ్ దట్ ఈస్ టేస్టీ అండ్ హెల్దీ, దట్ ఈజ్ న్యూట్రిషియస్ విత్ లెస్ ఫ్యాట్ అండ్ క్యాలరీస్. ఏంటి, మనం తీసుకునే పదార్థంలో న్యూట్రిషన్స్ ఉండాలి, ఫ్యాట్ ఉండకూడదు, క్యాలరీస్ ఉండకూడదు. ఈ విధంగా చూడాలి. ఈట్ బెటర్ లివ్ బెటర్ అనే కాన్సెప్ట్ కరెక్ట్గా ఉండాలి అంటే అది ఓన్లీ ఏఎంసీ ద్వారానే అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఏఎంసీ ద ఒరిజినల్. ఈ ప్రోడక్ట్ని కనుక మీరు గమనించినట్లయితే ఇది జర్మనీ కంపెనీ, స్విట్జర్లాండ్లో 1963లో దీన్ని రీసెర్చ్ చేసి మరీ ప్రోడక్ట్ తయారు చేశారు. అంటే ఇప్పటి వరకు మనం వండుకునే విధానంలో ఉన్నటువంటి దానికి దీనికి తేడా ఏంటి అంటే ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మెటల్. టోటల్గా మెటల్ని చేంజ్ చేశారు. దీన్ని హైగ్రేడ్ స్టీల్తో తయారు చేశారు. హైగ్రేడ్ స్టీల్ మూలంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి పోరస్ అనేది ఉండదు. అందుకని హైగ్రేడ్ స్టీల్ తీసుకున్నారు. పోరస్ మూలంగా ఏమవుతుంది, ప్రతి ఒక్క ఐటెంకి అంటే మన ఇంట్లో చేసుకునే వంటలకి ఒక్కొక్క వంటకి ఒక్కొక్క పాత్రని సపరేట్గా పెట్టుకుంటాం. కానీ ఈ హైగ్రేడ్ స్టీల్కి పోరస్ అనేది ఉండదు కాబట్టి దీన్ని మల్టిపుల్గా కూడా ఉపయోగించుకుంటాం. ఈ హైగ్రేడ్ స్టీల్ అనేది చాలా గట్టి మెటల్ కాబట్టి దీనికి 30 years గ్యారంటీ ఇచ్చారు. ఈ విధంగా హైగ్రేడ్ స్టీల్ తోటి మనము ఈ ప్రోడక్ట్ని కంపెనీ వాళ్ళు రీసెర్చ్ చేసి మరి 1963లోనే ఇచ్చారు. మన ఇండియా వచ్చేసి 25 years కంప్లీట్ అయిపోయింది. నేను వాడటం మొదలుపెట్టి 15 years కంప్లీట్ అయింది.
అయితే ఈ ప్రోడక్ట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ద వరల్డ్స్ మోస్ట్ ఇంటెలిజెంట్ కుక్వేర్ అంటే వరల్డ్లోని మోస్ట్ ఇంటెలిజెంట్ కుక్వేర్ అన్నారు. అంటే ఇంటెలిజెన్స్ అనేది మనుషులకు ఉంటుందని మనం అనుకుంటుంటాం, కానీ ప్రాణం లేని ప్రోడక్ట్ కూడా ఉంటుందని మనకు ఐడియా లేదు కదా. కానీ ఏఎంసీ అనేది ఇంటెలిజెంట్ కుక్వేర్. ఎలా ఏంటంటే దీనికి మెటల్ వచ్చేసి హైజెనిక్, ఫ్రీ ఆఫ్ ఎనీ కోటింగ్, డిష్ వాషర్ సేఫ్. ఈ హైగ్రేడ్ స్టీల్ అనే దానికి ఎటువంటి పోరస్ అనేది ఉండదు, దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కాబట్టి ఈ మెటల్ని మల్టిపుల్గా కూడా ఉపయోగించుకుంటాము. పోరస్ ఉండదు కాబట్టి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క డిష్ తయారు చేసేటప్పుడు ఒక్కొక్క పాత్రను ఉపయోగిస్తూ ఉంటాం నార్మల్ కుకింగ్లో. కానీ ఏఎంసీ కుకింగ్లో ఒకే యూనిట్లో మీరు మల్టిపుల్గా ఎటువంటి ఐటమ్స్ అయినా ఎన్ని ఐటమ్స్ అయినా కూడా చేసుకుంటానికి ఈ మెటల్ మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 3-fold గ్యారంటీ. మీకు గమనిస్తే అంటే 3-fold గ్యారంటీలో ఫస్ట్ వచ్చేది ఆక్యుధర్మ్ బేస్. ఆక్యుధర్మ్ బేస్ అనేది మీకు సపరేట్గా ఇక్కడ ఎందుకు చూపిస్తున్నారు ఏంటి అంటే ఇది హీట్ని అబ్జర్వ్ చేసుకొని డిస్ట్రిబ్యూట్స్ హీట్ ఈవెన్లీ అండ్ రిటైన్స్ హీట్ ఫర్ ఏ లాంగర్ టైమ్. ద యూనిట్స్ కెన్ బి యూజ్డ్ ఆన్ ఆల్ కుకింగ్ సర్ఫేసెస్. దీనిలో ఏదైనా ఒక పదార్థాన్ని పెట్టి మనం వండినప్పుడు దాన్ని ఊరికే తిప్పే అవసరం లేకుండా అన్ని వైపులా ఈవెన్గా హీట్ని సప్లై చేస్తుంది. కాబట్టి దీంట్లో ఉన్న పదార్థం అన్ని వైపులా ఒకే విధంగా ఒకే టెంపరేచర్లో ఒకే టైంలో ఒకే విధంగా కుక్ అవుతుంది. ఆ విధంగా కుక్ అవుతుంది అని మనకు ఎట్లా తెలుస్తుంది అని అంటే సెన్సోథర్మ్. మీరు ఇది గమనించినట్లయితే దీన్ని సెన్సోథర్మ్ అంటారు. ఇది దీని లోపల ఉంటుంది కాబట్టి ఇది ఫుడ్ లోపలికి ఉంటుంది కాబట్టి ఇది ఫీల్ అవుతుంది లోపల ఫుడ్ ఎంత టెంపరేచర్లో కుక్ అవుతుంది అని ఈ సెన్సోథర్మ్ అనేది ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యి మనకి ఈ టెంపరేచర్ ద్వారా ఇండికేట్ చేస్తుంది. అంటే ఇక్కడ టెంపరేచర్ చూస్తే 60 నుంచి 98 వరకు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాలు పోసాము, పాలు ఎప్పుడైనా మూత పెట్టి కాస్తామో పాలు కాయలేము. ఎందుకు? పాలు ఎప్పుడు పొంగొస్తాయో ఎవరికి తెలియదు. కానీ ఈ ఏఎంసీ కుక్వేర్లో పాలు పోసి సిమ్లో పెట్టేసి మూత పెట్టండి, సిమ్లో పెట్టండి, కరెక్ట్గా 98కి వచ్చినప్పుడు మీకు పాలు పొంగొస్తాయి. అంటే మనకి తెలియని విషయాన్ని కూడా అది మనకి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇది వరల్డ్లోని మోస్ట్ ఇంటెలిజెంట్ కుక్వేర్ అంటారు. ఏ పదార్థమైన లోపల టెంపరేచర్ ఎంత టెంపరేచర్ కుక్ అవుతుంది అనేది అదే మనకి తెలియపరుస్తుంది. కాబట్టి ఇంటెలిజెంట్ కుక్వేర్ అని అన్నారు. ఈ 3-fold గ్యారంటీ తోటి ఈ ప్రోడక్టు మనకి ఎంతో న్యూట్రిషియస్గా టేస్టీగా ఉన్న ఫుడ్ని అందిస్తుంది. టెంపరేచర్ కంట్రోల్ ఈజ్ ద కీ. ఈ టెంపరేచర్ అనేది కంట్రోల్ ఏంటి అని అంటే maximum retention of vitamins and minerals. Food is cooked the way you want to be cooked. Every meal is nutritious, tasty and satisfactory. మనకు కావాల్సింది అదే కదా. వంట చేసుకొని చేస్తున్నాము అంటే మనం కోరుకునేది న్యూట్రిషియస్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి. అది 100% ఏఎంసీ కుక్వేర్లో దొరుకుతుంది. ఇంకొకటి ఈ 3-fold గ్యారంటీ అనేది ఓన్లీ ఏఎంసీలోనే ఉంది. ఈ సెన్సోథర్మ్, వీజోథర్మ్ అనేది ఓన్లీ ఏఎంసీలో మాత్రమే, ఏఎంసీ కుక్వేర్ మాత్రంలోనే దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యకరంగా ఉండే పదార్థాన్ని కోరుకుంటే ఏఎంసీలోనే వంట చేసుకోవాలి. ఫ్యాట్లెస్ కుకింగ్ విత్ ఏఎంసీ. ఫ్యాట్లెస్ కుకింగ్ ఎందుకు కోరుకుంటారు అంటే దాంట్లో ఉండే ఇబ్బందులు ఏంటి అంటే టూ మచ్ ఆయిల్ ఈజ్ అన్హెల్తీ. ఇట్ కాజెస్ ఒబిసిటీ, హై కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్. కుకింగ్ విత్ ఓవర్ హీటెడ్ ఆయిల్ ఈజ్ హార్మ్ఫుల్. The taste of your dish comes from the food, the ingredients used not from the oil. అది ఆయిల్ వల్ల ఎన్నో రకాలటువంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. వాటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఆయిల్ని కంట్రోల్ చేయండి అని డాక్టర్స్ అందరూ కూడా చెప్తూ ఉంటారు. కానీ మన కుక్వేరు ఏ విధంగా కూడా మిమ్మల్ని ఆయిల్ కంట్రోల్ చేసుకోమని చెప్పదు. ఎందుకు అంటే ఈ ప్రోడక్ట్లో వితౌట్ ఆయిల్ తోటి మీరు టేస్టీ ఫుడ్ని తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఏఎంసీ మెథడ్ ఆఫ్ ఫ్యాట్లెస్ కుకింగ్ మీన్స్ ఏ విధంగా తయారవుతుందంటే లో ఫ్యాట్ అండ్ లో క్యాలరీస్ ఇన్ యువర్ ఫుడ్ keeps you fit and healthy. You can enjoy the original taste of the food. No splashing of heated oil. No oil fumes. Saves you the effort of cleaning oil stains. No suffocation in the kitchen. ముఖ్యంగా ఎంతో బాగా డెకరేట్ చేసుకుంటారు, వుడ్ వర్క్ తోటి ఎంతో బాగా అరేంజ్ చేసుకుంటారు.
మార్నింగ్ అవర్స్ ఎంతో హర్రీగా వర్క్ చేసుకుంటూ ఉంటారు, కుక్ చేసుకుంటూ ఉంటారు. ఆ పాలు పొంగి అన్నం ఇదే ఇవన్నీ స్టెయిన్స్ అన్నీ పడి గోడ మీద ఇవన్నీ కూడా ఏఎంసీ కుక్వేర్లో జరగదు. ఎందుకు అంటే మనం లిడ్ పెట్టి వంట చేసుకుంటాం కాబట్టి పొంగిపోవటము, చిందులు పడటము ఇవన్నీ కూడా ఉండదు. వంట చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటానికి చాలా టైము ఎనర్జీ కావాల్సి వస్తుంది. ఆ వర్క్ అంతా కూడా, ఆ టైము ఎనర్జీ అంతా కూడా మనకి ఈ కుక్వేర్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. అలాగే వితౌట్ ఆయిల్తో కుక్ చేసుకుని మీరు హెల్తీగా ఉండొచ్చు. వాటర్లెస్ కుకింగ్ విత్ ఏఎంసీ. వాటర్లెస్ కుకింగ్ విత్ ఏఎంసీ అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, అన్నం వండాలంటే బియ్యంలో నీళ్ళు పోయే అవసరం లేదా, పప్పు ఉడకబెట్టాలంటే నీళ్ళు అవసరం లేదా? అలా కాదు, ఏదైతే వాటర్ పోసి ఉడకబెట్టిన తర్వాత దాన్ని యూజ్ చేసుకుంటామో వాటికి వాటర్ అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టీ ఎలా పెడతాము? వాటర్లో టీ పొడి వేసి షుగర్ వేసి బాయిల్ అయిన తర్వాత అదంతా కూడా వడగట్టేసేసి డికాషన్ మనం ఎంజాయ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం వెజిటబుల్స్ అవి ఏం చేస్తాము, వాటన్నింటిని నీళ్లు పోసి ఉడకబెట్టి ఆ నీళ్ళన్నీ తీసేసిన తర్వాత దాంట్లో రంగు రుచి అన్నీ వెళ్ళిపోయిన తర్వాత విటమిన్స్ మినరల్స్ వెళ్ళిపోయిన పదార్థాన్ని తీసుకొని రకరకాలుగా ఫ్రైలు పులుసులు చేసుకొని తింటూ ఉంటాం. కానీ ఏఎంసీ కుక్వేర్లో మీకు అలాంటి అవసరం లేదు. ఎందుకని అంటే ద టేస్టీ బెటర్, వెజిటబుల్స్ ఆర్ హెల్దియర్, shrinkage of vegetables is reduced, less salt is needed. దీంట్లో మీరు ఏదైనా వెజిటబుల్, మల్టిపుల్ వెజిటబుల్స్ అన్నీ కలిపి పెట్టినా కూడా విత్ ఇన్ మినిట్స్లో మీకు బాయిల్ చేసి చూపిస్తుంది. దాంట్లో సాల్ట్ కూడా దాదాపుగా ఉంటుంది. అలాగే విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్ ఎక్కడికి వెళ్ళిపోవు. ఈ విధంగా వాటర్లెస్ కుకింగ్లో మనము హెల్దీ ఫుడ్ని తయారు చేసుకోవచ్చు. ఇంకొకటి, మామూలుగా అయితే మనం ఏదైనా ఉడకబెట్టే పదార్థాల్లో షింకేజ్ అనేది గమనిస్తూ ఉంటాం. కానీ ఏఎంసీలో మాత్రం అటువంటి లేదు, షింకేజ్ అనేది ఉండదు. కాబట్టి మనకి ఎక్కువ ప్రోడక్ట్ తీసుకునే అవసరం ఉండదు. మేక్స్ కుకింగ్ ఈజీ అండ్ కంఫర్టబుల్. ఓకే, ఇవన్నీ బాగున్నాయి, మాకు చాలా కంఫర్టబుల్గా ఉండాలి, ఈజీగా ఉండాలి, ఫాస్ట్గా అయిపోవాలి, క్విక్గా అయిపోవాలి అనుకుంటారు. దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ మీకు చెప్తాను. ఏదైనా పదార్థాన్ని కుక్ చేసినప్పుడు అంటుకోవటం అనేది ఉండదు. అలాగే స్టవ్ మీద పెట్టినప్పుడు ఈ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా మనం కుక్వేర్కి మనం క్లాత్ పట్టుకుని దించడం తీయడం చేస్తుంటాం. కానీ ఏఎంసీ కుక్వేర్కి ఆ క్లాత్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. హ్యాండిల్స్ హీట్ ఎక్కువ. అలాగే ఏదైనా సరే వంట చేసినప్పుడు మా పాత్రల మీద ఉన్నటువంటి ఫ్లాట్ మూతలు తీయాలి అంటే వాటి అడుగునున్న ఆవిరి నీళ్ళ రూపంలో మన మీద పడటం కానీ స్టవ్ మీద పడటం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ విధానంలో అలా కాదు. మీరు ఇలా గమనించినట్టయితే ఒక గ్రూవ్ ఉంది, ఈ గ్రూవ్ లోపే ఉండిపోతుంది. అలాగే మూత తీసాక ఎక్కడ పెట్టాలి అని చూస్తూ ఉంటాం. ఏఎంసీ కుక్వేర్లో అలాంటి అవసరం లేదు. లిడ్ తీసిన తర్వాత యూనిట్కి పక్కన హ్యాండిల్ మీదే పెట్టుకోవచ్చు. అలాగే వంట చేసిన తర్వాత కోస్టర్ లాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఏదైనా సరే లిక్విడ్ మనం బాయిల్ చేసాము, ఏదైనా సన్నటి బాటిల్స్లోకి వాటిల్లోకి సర్వ్ చేసుకోవాలి అంటే కూడా చాలా ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఒక చిన్న వంపులాగా ఇచ్చారు. ఈ వంపు మూలంగా ఏమవుతుందంటే పదార్థము స్ప్రెడ్ అవ్వదు, సన్నగా మనము డ్రాప్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాష్ చేసుకోవటం ఈజీ. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి కిచెన్లో ఆల్రెడీ మనం అన్ని ఐటమ్స్ సెట్ చేసి పెట్టుకున్నాము, ప్లేస్ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు కొత్తగా తీసుకున్న ప్రోడక్ట్ ఎలా పెట్టుకోవాలి అని అంటే ఒక యూనిట్ ప్లేస్లో ఎన్ని యూనిట్లైనా మీరు ఇలా పెట్టుకోవచ్చు. ఒక్క యూనిట్ ప్లేస్ ఉంది అంటే చాలు మీకు. మీరు మీరు తీసుకున్న ఎన్ని యూనిట్స్ అయినా అదే ప్లేస్లో మీరు సెట్ చేసుకోవచ్చు. వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఆ విధంగా ఈజీగా కంఫర్టబుల్గా కుక్వేర్ ఉంటుంది. ఎన్హాన్స్ యువర్ కుక్వేర్ విత్ ఏఎంసీ సెక్విక్. ప్రత్యేకంగా సెక్విక్ మన కోసం తయారు చేసిన కంపెనీ. దేనికోసం? ప్రతి ఒక్కరు చెప్తుంటారు కుక్కర్ పెట్టేసాము ఫాస్ట్గా అయిపోతుంది, కుక్కర్ పెట్టేసాము అన్నీ కలిపెట్టాం. సెక్విక్, సెక్యూరిటీ కమ్ క్విక్. సెక్యూరిటీ ఎందుకు, దేనికి? చాలా కుక్కర్లు పేలిపోతూ ఉంటాయి, చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. దాని వలన ఏం చేశారు మన కంపెనీ వాళ్ళు 4 వాషర్స్ ఇచ్చారు. ఈ 4 వాషర్స్ తోటి మనకి చాలా సేఫ్టీ. ఈ విధంగా మనము ఓపెన్ చేసి కడుక్కోవచ్చు, మళ్ళీ ఈ విధంగా క్లోజ్ చేసుకుని
యూస్ చేసుకోవచ్చు. వాష్ చేసుకోవటం ఈజీ, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఇక్కడ గమనించినట్లయితే సాఫ్ట్ టర్బో అని 2 ఇండికేషన్స్ ఉన్నాయి. ఏదైనా సాఫ్ట్ కుకింగ్ ప్రోడక్ట్ ఐటమ్ ఏదైనా కుక్ చేసేటప్పుడు ఈ లోపల నుంచి వచ్చిన రెడ్ నీడిల్ సాఫ్ట్ వరకు వస్తే సరిపోతుంది. హార్డ్ ఫుడ్ అంటే రైస్, బిర్యానీ, నాన్ వెజ్, పరవన్నం, పప్పు ఇలాంటివి ఏదైనా సరే టర్బో వరకు రావాలి. ఎప్పుడైతే ఈ టర్బో వరకు నీడిల్ వస్తుందో మీకు ఈ ఎల్లో బటన్ కనిపిస్తుంది కదా, ఈ ఎల్లో బటన్ ద్వారా స్టీమ్ అనేది వస్తుంది. స్టీమ్ ఎప్పుడైతే వచ్చిందో మీకు అబ్జర్వేషన్ తెలుస్తుంది. ఆటోమేటిక్గా స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఈ సెక్విక్ ఉపయోగించేటప్పుడు స్టవ్ మీరు హైలో పెట్టుకోవచ్చు, నార్మల్ లీడ్ అప్పుడు సిమ్లో పెట్టుకోవచ్చు. సెక్విక్ వితిన్ మినిట్స్లో మీకు ఎంతో రుచికరమైన న్యూట్రిషియస్ ఫుడ్ని అందించే కెపాసిటీ ఉన్న సెక్విక్ ఇది. లెట్స్ కుక్ టుగెదర్. ఇప్పుడు ఏవైతే చెప్పామో వాటర్లెస్ కుకింగ్, ఆయిల్లెస్ ఫుడ్ అనేది, వాటర్లెస్ కుకింగ్లో మీకు అన్ని రకాల దుంపలు, అన్ని రకాల ఐటమ్స్ తీసుకొని ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఉడకబెట్టి చూద్దాము. 1 డ్రాప్ ఆయిల్ లేకుండా దీంట్లో చికెన్ చేసి చూద్దాము. ఓకే, ప్లీజ్ కమ్.